ఒక మహిళ శవం కనిపించింది. ఆ మహిళ వయసు 25-30 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్తా ఉన్నారు. ఆ బ్రిడ్జ్ కింద ఆ మృతదేహం నూలుపోగు కూడా లేదు. వివస్త్రను చేసి పడేశారు. నూలుపోగు కూడా లేదు. మృతదేహం కుళ్ళిన పరిస్థితిలో ఉంది. కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది. అక్కడ చూసిన వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చారు. మొత్తం ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఒక మహిళని చాలా అంటే చాలా దారుణంగా చంపేసినట్టుగా కనిపిస్తోంది. అయితే లైంగిక దాడి జరిగిందా? ఎవరైనా సరే ఇక్కడికి చంపి తీసుకొచ్చారా? లేకపోతే ఈ చెట్ల పొదల్లో రైల్వే ట్రాక్ కింద పొదల్లో పడేసింది ఆ మృతదేహం. అంటే ఈ పొదల వైపు తీసుకొచ్చి చాలా దారుణంగా హింసించి గ్యాంగ్ రేపుకి ఏమన్నా పాల్పడ్డారా? లైంగిక దాడి జరిగిందా? లేదంటే ఎక్కడో చంపేసి ఈ గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ తీసుకొచ్చి పడేశారా? అన్నది పోలీసుల విచారణలో తేలే అవకాశం కనిపిస్తోంది. ఆ సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఆమెకి సంబంధించినటువంటి ముఖానికి కట్టుకునే స్కార్ఫ్ కావచ్చు, తర్వాత నల్లటి పైజామా కావచ్చు, ఇవి కనిపించున్నాయి. చాలా దూరంగా పడున్నాయి. అంటే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వ్యవస్థలను చేసి ఇక్కడ లైంగిక దాడి జరుగుంటుందేమో అన్న అనుమానానికి బలం చేకూర్చే విధంగా అక్కడ కొన్ని వస్తువులు కనిపించాయి. ఫోరెన్సిక్ టీం వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది, పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కూడా కొన్ని సంపాదించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడికి తీసుకొచ్చి చంపారా? లేదంటే ఎక్కడన్నా చంపి తీసుకొచ్చారా అన్నది తేలుతుంది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇది జరిగి 3 రోజులు అయి ఉంటుందని అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే మధ్యకాలంలో వర్షాలు పడతా ఉన్నాయి. తర్వాత ఆ మహిళ కుళ్ళినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ పడేసి 3 రోజులు కావచ్చు అని అనుమానిస్తూ ఉన్నారు ఫోరెన్సిక్ నిపుణులు కూడా. సో పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ మహిళకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా, అంటే ఆ సంఘటనా స్థలంలో కనిపించినటువంటి ఆమె ఏదైతే ఆమె ముఖం కావచ్చు గుర్తుపట్టన స్థాయిలో ఉంది, కుళ్ళిపోయింది కదా. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎక్కడైనా సరే మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా? హైదరాబాద్లో లేదంటే హైదరాబాద్ అవతల కావచ్చు, ఎక్కడ మిస్సింగ్ కేసులు నమోదయ్యి ఉన్నాయి? 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఎవరైనా తప్పిపోయినట్టు ఏమన్నా కనిపిస్తుందా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నదా? ఇవన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం. బ్రిడ్జి దగ్గరే గతంలో ఒక ఘటన మనం గుర్తు చేసుకోవాలి. దిశ ఘటన మనకు తెలుసు. చాలా దారుణంగా ఒక డాక్టర్ని గ్యాంగ్ రేప్ చేసి లారీ క్లీనర్సు ఒక నలుగురు కలిసి చాలా దారుణంగా లైంగిక దాడి చేయటమే కాదు తగలబెట్టేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరు చేశారన్నది కూడా పోలీసులు కనిపెట్టారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఏదో తప్పించుకొని పారిపోతుంటే చంపేశాం అన్నట్టుగా వార్త కూడా మనం చూసాం కదా. దిశ ఎన్కౌంటర్, దిశ ఘటన మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు, హైదరాబాదే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. సరిగ్గా ఈ కిస్మత్పూర్ బ్రిడ్జ్ దగ్గరే ఈ ఘటన జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఆ బ్రిడ్జ్ దగ్గరే అలాంటి పరిసర ప్రాంతాల్లోనే ఒక మహిళ కూడా వివస్త్రగా కనిపించిందంటేనే ఏదో ఒక ముఠా, ఒక 4-5 కలిసి లైంగిక దాడి పాల్పడ్డుంటారేమో అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేయడానికి కారణం, గతంలో జరిగిన ఘటన ఏదైతే దిశ ఘటన ఉందో దాన్ని తలపించే విధంగా ఈ ఘటన కనిపిస్తోంది. ఈ సీన్ చూసిన తర్వాత పోలీసులు అదే గుర్తు చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం దిశను కూడా ఇదే విధంగా దుర్మార్గంగా లైంగిక దాడి చేసి చంపేశారు కదా. మళ్ళీ అదే ప్లేసులో ఈ మృతదేహం కనిపించింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ కేసును చూస్తూ ఉంది. మొత్తం ఆధారాలతో సహా బయటపడతాయి. ఎందుకంటే దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా పోలీసులు అతి త్వరలోనే ఆ నిందితుల్ని పట్టుకుంటామని చెప్తున్నారు. నిజంగా హైదరాబాద్లో చాలా అంటే చాలా దుర్మార్గాలు పెరిగిపోతున్నాయండి. మర్డర్లు జరిగిపోతున్నాయి, లైంగిక దాడులు జరుగుతున్నాయి, రేపులు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. క్రైమ్ రేట్ పెరిగిపోతోంది అనటానికి మనకు కనిపిస్తున్నటువంటి ఈ హత్యలే కారణం. ఇలాంటి ఘటనలే కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా క్రైమ్ రేట్ తగ్గించడానికి ప్రభుత్వం మరింత సీరియస్గా రంగులోకి దిగాలి. ఎవరైతే మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తేనే ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. నేర ప్రవృత్తి పెరుగుతోంది. వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలంటే కఠినమైన శిక్షలు, ఎవరు కల్లో కూడా ఊహించని విధంగా శిక్షలు వేస్తేనే క్రైమ్ తగ్గుతుంది అని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ మృతదేహాన్ని చూసినటువంటి స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇవి జరుగుతున్నాయని చెప్తున్నారు. నిజంగా ఒక మహిళ మీద కన్నెత్తి దుర్మార్గానికి పాల్పడాలంటే వాడు వణికిపోవాలి. మళ్ళీ నేను దొరికితే నాకు అసలు చావే గతి అని ఎవరికైతే భయం ఉంటుందో వాడు ఇలాంటివి చేయకుండా ఉంటాడు.
కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళ మీద అంత సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలేస్తారు, మళ్ళీ 4 నెలలు గడు బయటకు వస్తాడు. ఒక ప్రాణం పోయింది కదా! చాలా దుర్మార్గంగా ఒక మహిళను చంపేశారు కదా! అభం శుభం తెలియని ముక్కపచ్చలారనే అమ్మాయిలను కూడా చంపేస్తా ఉన్నారు కదా! తమ కామ వాంఛ తీర్చుకోవటానికి బాలుడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలోడు వరకు లైంగిక దాడులు మహిళల పట్ల, అమ్మాయిల పట్ల జరుగుతానే ఉన్నాయి కదా! ఇంకా వాళ్ళని మీరు ఎక్కడ కఠినంగా శిక్షిస్తా ఉన్నారు? ఈ సమాజంలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూనే ఉండాలా? ఇలాంటి క్రైమ్స్ పెరిగిపోతూనే ఉండాలా? మహిళల పట్ల లైంగిక అత్యాచారాలు ఇవన్నీ జరుగుతూనే ఉండాలా? ఎప్పుడు దీనికి ఎండ్ కార్డ్ పడుతుందని చెప్పి క్వెషన్ చేస్తా ఉన్నారు. ఈ సమాజాన్ని క్వెషన్ చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాలని క్వెషన్ చేస్తా ఉన్నారు. కాబట్టి మార్పు రావాలి అంటే ముందుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇలాంటివి రోజు జరుగుతూనే ఉండాలా? అక్కడ జరిగితే నేను వార్త రూపంలో మీకు చెప్తానే ఉంటాను. మీరు రియాక్ట్ అవుతూనే ఉంటారు. ఇది